హాయ్ అండి, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ స్టార్టర్ రెసిపీ క్రీమీ చికెన్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే రెసిపీ. సో అందుకనే మీరు కంపల్సరీగా ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక హాఫ్ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అందులో సరిపడా ఉప్పు, ఒక స్పూన్ మిరియాల పొడి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ మైదా పిండి వేసి ఆ కోటంతా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ పద్ద నిమ్మరసం కూడా పిండుకుని శుభ్రంగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకొని అందులో ఈ మ్యారినేట్ చేసిన ముక్కల్ని వేయించుకున్నాను. అలాగే అందులోంచి వచ్చే వాటర్ వల్ల అవి సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. అలా ఉడికిన తర్వాత వీటిల్ని పక్కకు తీసేసుకోవాలి. సో ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ఇలా ఈ రెసిపీ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ పెద్దవాళ్ళకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక బటర్ క్యూబ్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేయించుకోవాలి. ఇవి ఒక నిమిషం తర్వాత ఆరిగానో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్ పాలు, కాసిన పాలని వేసుకోవాలి. ఇలా కాచిన పాలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత కలర్ చేంజ్ అయింది. ఈ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అమూల్ క్రీమ్ని ఒక 3 స్పూన్లు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చీజ్, నేను ఇక్కడ అమూల్ చీజ్ని తీసుకున్నాను. దాన్ని అందులో వేసేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్రీమీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. సో కంపల్సరీగా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.